హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిషాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు సెకండ్ సాటర్డే హాలిడే మాకు, అందుకనేసి వంట నిదానంగా చేస్తున్నాను. దాంతోపాటు మీకు ఒక చిన్న స్టోరీ కూడా చెప్తాను. ఆ స్టోరీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? ఒకసారి ఒక జంట ఒక ఓడలో ప్రయాణం చేస్తూ ఉంది. అకస్మాత్తుగా ఓడ మునిగిపోసాగిందనమాట. లైఫ్ బోట్లో ఒక్కరికే స్థలం ఉండింది. భార్యాభర్తల్లో ఒక్కరు మాత్రమే బ్రతకగలరు. సో భార్యను అక్కడే వదిలేసి భర్త లైఫ్ బోట్లోకి దూకేశాడు. వెనక నుండి భార్య ఏదో అరుస్తుంది. తరగతిలో టీచర్ ఈ పిల్లలందరికీ ఈ కథ చెబుతూ అడిగింది పిల్లలను, భార్య ఏమని అరిచుంటుందో చెప్పగలరా అని. పిల్లలంతా ఒకే గాత్రంతో, ఇంత మోసమా, నిన్ను గుడ్డిగా నమ్మాను అని ఉంటుంది అన్నారు. ఒక చిన్న బాబు మాత్రం మౌనంగా కూర్చున్నాడు. టీచర్ అడిగింది, నీకు ఏమనిపించింది బాబు అని. బాబు మెల్లగా అన్నాడు, ఆవిడ మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఉంటుంది టీచర్ అన్నాడు. టీచర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఈ కథ ముందే తెలుసా నీకు అని అడిగింది టీచర్. బాబు తల ఊపాడు. లేదు టీచర్, కానీ మా అమ్మ చనిపోతూ మా నాన్నకు ఇలాగే చెప్పింది అన్నాడు. ఆ క్షణం టీచర్ నోట మాట రాలేదు. తరగతంతా నిశ్శబ్దమైపోయింది. సంవత్సరాలు గడిచాయి. ఆ భర్త తన కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాడు, చదివించాడు, పెళ్లి చేసి మంచి జీవితంలో స్థిరపరిచారు. ఒకరోజు కూతురు తన తండ్రి వస్తువులు సర్దుతుండగా ఒక డైరీ దొరికింది. దానిలో ఇలా రాసుంది, నీతో పాటే ఓడలో మునిగిపోవాలనిపించింది, కానీ నీ ప్రాణం ముప్పులో ఉంది. మన కూతుర్ని ఎవరు చూసుకుంటారు? ఆలోచిస్తే బలహీన పడిపోతానని నీ కళ్ళ ముందే లైఫ్ బోట్లోకి ఎగిరేశాను. నిన్ను వదిలిపెట్టడం నా ప్రాణానికి మించిన బాధ. మొత్తానికి కథలో నిజం ఏంటి అంటే, మన జీవితంలో మనం చూస్తున్నది పైపైన నిజం మాత్రమే. ఎవరిపైన త్వరగా అంత డెసిషన్ తీసుకోకూడదు అనమాట, తీర్పు చెప్పేయకూడదు. ఎందుకంటే ప్రతి మనిషి మనకు తెలియని లోతైన కథలో జీవిస్తున్నాడు. ఎప్పుడూ ఎవరిని నిందించకూడదు, అనుమానించకూడదు, అవమానించకూడదు. కొన్నిసార్లు మోసంలాగా కనిపించేది త్యాగం కూడా అయి ఉండవచ్చు. మానవతకు అద్దం పట్టి ఈ కథను ఇంకా అందరికీ చెప్పండి. అర్థమైంది కదా? ఎవరిపైనైనా ఒక డెసిషన్ తీసుకునే ముందు కొంచెం ఆలోచించాలన్నమాట. పైన మనకి ఏం కనిపిస్తుందో దాన్ని చూస్తూ మనం చెప్పేయకూడదు వాళ్ళ మీద అభిప్రాయాన్ని. ఇది అండి ఈరోజుటి కథ. ఎలా అనిపించింది ఈ కథ మీకు? ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంట కూడా అయిపోయింది, ఇంకా భోజనం కూడా చేసేద్దాం.